హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సెట్స్ అనే టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ సెట్స్ అనేది మనకి మ్యాథ్స్లో ఒక ఫౌండేషనల్ టాపిక్. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ సెట్స్ అనే టాపిక్ మీద పట్టు ఉంటుందో నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో మనం సెట్స్కి సంబంధించి సెట్ అంటే ఏంటి డెఫినిషన్ అండ్ అదేవిధంగా సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ డెఫినిషన్ తెలుసుకునే ముందు సెట్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. ఈ సెట్స్ అనేది ఏంటంటే మనకి మ్యాథ్స్లోనే ఒక ఫండమెంటల్ పార్ట్. సెట్స్ని మనం మ్యాథమెటిక్స్లోని ప్రతి బ్రాంచ్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్స్ రిలేషన్స్, ఫంక్షన్స్ అనే టాపిక్లో కూడా సెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా జామెట్రీ, సీక్వెన్సెస్, ప్రాబబిలిటీ ఇవేమైనా చదవాలి అంటే మనకి సెట్స్ గురించి నాలెడ్జ్ అనేది అవసరం. అయితే మరి సెట్స్ అనే థియరీని ఎవరు డెవలప్ చేశారు అంటే ఒక జర్మన్ మ్యాథమెటిషియన్ జార్జ్ కాంటర్ డెవలప్ చేశారు. ఓకేనా? ఇది ఒక స్మాల్ ఇంట్రడక్షన్. మనకి ఇప్పుడు మనం సెట్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. సో ఫస్ట్ సెట్ డెఫినేషన్ చూడండి అమ్మా. సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏవైనా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వెల్ డిఫైన్డ్ అని చెప్పగలిగాం అనుకోండి, అప్పుడు ఆ కలెక్షన్ ఏమవుతుంది? సెట్ అవుతుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ నేను ఇక్కడ odd natural numbers less than 10 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలెక్షన్ సెట్ అవుతుందా లేదా చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఆడ్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 సో ఆన్. ఇక్కడ ఏమంటున్నారు? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 2తో డివిజిబుల్ కానివి ఏమేమి ఉంటాయి? 1 3 5 7 9 ఎంతవరకు అన్నారు? లెస్ దాన్ 10. అంటే ఇక్కడ ఏమొస్తాయి? 1 3 5 7 9 ఈ కలెక్షన్. ఇప్పుడు ఈ కలెక్షన్ వెల్ డిఫైన్డ్ అని చెప్పగలిగాం అనుకోండి, అప్పుడు ఇదే కలెక్షన్ ఏమవుతుంది? సెట్ అవుతుంది. మరి వెల్ డిఫైన్డ్ అనేది ఏ విధంగా చెప్పగలం? ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఈ కలెక్షన్లో ఉందా లేదా అని చెప్పగలగాలి. సపోజ్ నేను 1 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ 1 అనేది కలెక్షన్లో ఉంటుందా? ఎస్ ఉంటుంది. 3 అనే ఎలిమెంట్ ఉంటుంది. 6 ఉండదు. అంటే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను ఏ ఎలిమెంట్ ఈ కలెక్షన్లో ఉంటుంది, ఏ ఎలిమెంట్ ఈ కలెక్షన్లో ఉండదు అని. కాబట్టి ఈ కలెక్షన్ ఆఫ్ ఆడ్ నేచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అనేది ఏం చెప్పొచ్చు? సెట్ అవుతుందని చెప్పొచ్చు కదా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద రివర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ద రివర్స్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో ఇక్కడ ఈ రివర్స్ ఆఫ్ ఇండియా అనేది సెట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, రివర్స్ అంటే మనకి చాలా వస్తాయి. వరల్డ్లోని రివర్స్ ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, ఇండియాలో రివర్స్ అని. అంటే ఇప్పుడు చూస్తే నైల్ అనే రివర్ ఉంది. ఈ నైల్ అనే రివర్ ఈ కలెక్షన్లోకి వస్తుందా? నో, రాదు. ఎందుకంటే ఇది ఇండియాలో రివర్ కాదు. అదే గంగా రివర్ చూసుకుంటే ఈ గంగా అనే రివర్ ఈ కలెక్షన్లోకి వస్తుందా? వస్తుంది. ఎస్, ఇది ఇండియాలో ఉండే రివర్. అంటే ఇక్కడ కూడా రివర్స్ ఆఫ్ ఇండియా అనే కలెక్షన్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది ఉండదు అనేది చెప్పగలిగాం. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటున్నారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏముంటాయి? ఏ బి సి డి ఈ ఎఫ్ సో ఆన్ జెడ్ వరకు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? వోవెల్స్. వోవెల్స్ అంటే ఏమేమి వస్తాయి? ఏ ఈ ఐ ఓ యు. సో ఈ కలెక్షన్ అనేది సెట్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ కలెక్షన్లో ఏదైనా ఎలిమెంట్ ఉంటుంది ఉండదు అని చెప్పగలమా?
ఇప్పుడు ఏ అనేది ఆ సెట్లో ఉంటుంది, మరి బి అనేది ఉండదు, సి అనేది ఉండదు, డి అనే ఎలిమెంట్ ఉండదు, ఈ అనే ఎలిమెంట్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈ ఓవెల్స్ ఏవైతే కలెక్షన్ తీసుకున్నామో ఈ కలెక్షన్లో ఎలిమెంట్ ఉంటుంది లేనిది చెప్పగలుగుతున్నాం కాబట్టి ఈ కలెక్షన్ ఏమవుతుంది, వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఎప్పుడైతే కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయిందో అప్పుడు ఆ కలెక్షన్ ఏమని చెప్పొచ్చు, సెట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5 అంటున్నారు. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, నేచురల్ నెంబర్స్ అంటే మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. నేచురల్ నెంబర్స్ అనేవి ఏంటి, 1 2 3 4 5 6 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటున్నారు, లెస్ దెన్ 5 అంటే 1 2 3 4 వరకు వస్తాయి. ఇప్పుడు ఈ కలెక్షన్ వెల్ డిఫైన్డ్ అవుతుందా లేదా చూడండి. ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెప్పగలిగితే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు 1 అనే ఎలిమెంట్ ఇందులో ఉంటుందా, ఉంటుంది. మరి 6 ఉండదు. అంటే ఈ కలెక్షన్లో కూడా ఏ ఎలిమెంట్ ఉంటుంది ఏ ఎలిమెంట్ ఉండదు అని చెప్పగలుగుతున్నాం. అంటే ఈ కలెక్షన్ అనేది కూడా ఏమైంది, వెల్ డిఫైన్డ్ అయింది. ఎప్పుడైతే కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయ్యిందో అప్పుడు ఆ కలెక్షన్ ఏమనొచ్చు, సెట్ అని చెప్పొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద సెట్ ఆఫ్ ఆల్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. ఇప్పుడు రెయిన్బోలో ఏ కలర్స్ ఉంటాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్ అనేది సెట్ అవుతుందా లేదా చూడండి. ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి ఏ ఎలిమెంట్స్ ఉండవు అనేవి తెలుస్తుందా. ఇప్పుడు పింక్ అనేది ఉంది, ఈ పింక్ కలర్ ఈ కలెక్షన్లో ఉంటుందా, ఉండదు. అదే బ్లూ కలర్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ కూడా ఈ కలెక్షన్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది ఏ ఎలిమెంట్ ఉండదు అనేది చెప్పగలుగుతున్నాం కాబట్టి ఈ కలెక్షన్ కూడా ఏమవుతుంది, వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయిందో ఈ కలెక్షన్ ఏం చెప్పొచ్చు, సెట్ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా. అండ్ మ్యాథ్స్లో మనం పర్టికులర్గా కొన్ని సెట్స్ అనేవి యూజ్ చేస్తాం. అవేంటో ఇక్కడ గమనించండి. ఫస్ట్ సెట్ ఎన్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే 1 2 3 4 5 6 సో ఆన్ ఈ విధంగా వస్తాయి. ఓకే, ఎన్ అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్ సెట్. నెక్స్ట్ జెడ్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్. ఓకే, ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే -3 -2 -1 0 1 2 3 సో ఆన్. అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ అండ్ 0 ఇవన్నీ కలిపి ఏమంటాం, ఇంటిజర్స్ అంటాం. నెక్స్ట్ చూడండి క్యూ అనేది ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే p/q ఫామ్లో ఉంటాయి. అండ్ ఇక్కడ వేర్ PQ అనేవి ఏంటంటే ఇంటిజర్స్. అంటే ఇలా నెగిటివ్ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏమవ్వాలంటే Q అనేది 0 అవ్వకూడదు. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఏవైతే ఎలిమెంట్స్ p/q ఫామ్లో ఉంటాయో అవన్నీ కూడా రేషనల్ నెంబర్ సెట్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇందులో మనకి రేషనల్, ఇర్రేషనల్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. జెడ్ ప్లస్ అనేది ఏంటి అంటే పాజిటివ్ ఇంటిజర్స్. అంటే ఓన్లీ 1 2 3 సో ఆన్. అంటే ఇదే సెట్ని మనం ఏం చెప్పొచ్చు, న్యాచురల్ నెంబర్ సెట్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్యూ ప్లస్ అనేది ఏంటంటే పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఏవైతే రేషనల్ నెంబర్స్ ఉంటాయో అవి ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. ఆర్ ప్లస్ అనేది సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఓకే, సో ఇవి ఖచ్చితంగా మీరు ఈ నోటేషన్స్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో సెట్ అంటే ఏం చెప్పామమ్మా, ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. అయితే ఈ ఆబ్జెక్ట్స్నే మనం ఏమంటామంటే ఎలిమెంట్స్, మెంబర్స్ అని కూడా అంటాం. ఓకే, ఆబ్జెక్ట్స్నే మనం ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం, మెంబర్స్ అంటాం. అండ్ సెట్ అనే దాన్ని మనం యూజువల్గా ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని
సెట్ని డినోట్ చేస్తాం. అయితే ఆ సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఆబ్జెక్ట్స్ని ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం, లేదంటే మెంబర్స్ అంటాం. సో ఆ ఎలిమెంట్స్ని మనం స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అని రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ స్మాల్ లెటర్తో కదా ఎలిమెంట్ని డినోట్ చేస్తాం. ఈ ఎలిమెంట్ సెట్ ఏ, సెట్స్ని క్యాపిటల్ లెటర్స్తో. ఈ ఏ అనే ఎలిమెంటు ఈ సెట్లో ఉంది అని చెప్పాలి అంటే ఏ బిలాంగ్స్ టు ఈ నోటేషన్తో చెప్తాం. సో ఈ విధంగా రాసామంటే మీనింగ్ ఏంటి, ఏ బిలాంగ్స్ టు ఏ అని, అంటే ఈ ఏ అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉంది అని మీనింగ్. సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే డస్ నాట్ బిలాంగ్స్ టు, అంటే ఏ అనే ఎలిమెంటు ఆ సెట్లో లేదు, ఏ అనే సెట్లో లేదు అని మీనింగ్. అర్థమవుతుంది కదా. సో ఏదైనా ఎలిమెంటు సెట్లో ఉంది లేదు అని చెప్పడానికి నోటేషన్ చూడండి. ఇప్పుడు ఏ అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉంది అంటే ఏ బిలాంగ్స్ టు ఏ అని రాయాలి. సపోజ్ బి అనేది ఏ అనే సెట్లో లేదు అని చెప్పడానికి ఏ విధంగా రాయాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. ఓకే, బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సెట్ అంటే ఏం చెప్పాం, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చెప్పాం. ఇక్కడ 2 మెథడ్స్లో మనం సెట్ని రిప్రజెంట్ చేస్తాం. ఒకటి రోస్టర్ ఫాము, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫాము. ఫస్ట్ రోస్టర్ ఫామ్ చూడండి. రోస్టర్ ఫామ్నే ట్యాబ్యులర్ ఫామ్ అంటారు. రోస్టర్ ఫామ్లో ఏంటంటే మనం ఇలా బ్రేసెస్లో రాస్తాము, కర్లీ బ్రేసెస్లో ప్రతి ఎలిమెంట్ని కూడా లిస్ట్ చేస్తామన్నమాట. కామాస్తో సెపరేట్ చేసి మనం ఎలిమెంట్స్ అన్నింటినీ ఇలా బ్రేసెస్లో రాస్తే అది రోస్టర్ ఫామ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఏ ఎలిమెంట్నైనా మనం ఒకే ఒకసారి రాస్తాం, ఎప్పుడూ రిపీట్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నారనుకోండి, దీని రిప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఏం చెప్పాను, రోస్టర్ ఫామ్లో చేసినప్పుడు బ్రేసెస్లో రాయాలి అండ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కామాస్తో సెపరేట్ చేయాలి. ఏ విధంగా రాయాలి, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఈ విధంగా రాయాలి. అర్థమవుతుందా. రోస్టర్ ఫామ్లో ఏ విధంగా రాస్తాం, ప్రతి ఎలిమెంట్ని కూడా కామాస్తో సెపరేట్ చేసి ఇలా కర్లీ బ్రేసెస్లో రాయగలగాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు అనేది ఒక సెట్ కదా. ఏ అనే ఎలిమెంటు ఈ సెట్కి నేను వి అని నేమ్ ఇచ్చాను, క్యాపిటల్ వి డినోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఏ అనే ఎలిమెంట్ విలో ఉంటుందా ఉండదా, ఉంటుంది. ఏ విధంగా రాయాలి, ఏ బిలాంగ్స్ టు వి అని. మరి బి అనే ఎలిమెంట్ ఉంటుందా ఉండదా, ఉండదు, బి డస్ నాట్ బిలాంగ్స్ టు వి. ఈ విధంగా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5. ఓకే, ఇప్పుడు ఈ సెట్ని రోస్టర్ ఫామ్లో రాద్దాం. రోస్టర్ ఫామ్ అంటే బ్రేసెస్లో రాయాలి అండ్ ప్రతి ఎలిమెంటు కూడా రాయాలి. లెస్ దెన్ 5 అయ్యే న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాయాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 లెస్ దెన్ 5 కదా, 1, నెక్స్ట్ 2 వస్తుందా, 2 కూడా వస్తుంది, ఎందుకంటే 2 కూడా లెస్ దెన్ 5. నెక్స్ట్ 3 అనేది వస్తుందా, ఎస్ 3 లెస్ దెన్ 5 అండ్ న్యాచురల్ నెంబర్ కాబట్టి వస్తుంది. 4, ఎస్ 4 లెస్ దెన్ 5. నెక్స్ట్ 4 తర్వాత 5 వస్తుందా, నో 5 లెస్ దెన్ 5 అవ్వాలి, కానీ ఇక్కడ 5 ఈక్వల్ టు 5 కాబట్టి ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా సెట్ని రోస్టర్ ఫామ్లో రాస్తాం. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఎప్పుడూ కూడా ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పాను. సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అయితే రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలని చెప్పాను, బ్రేసెస్లో రాయాలి, ప్రతి ఎలిమెంట్ని కూడా కామాస్తో సెపరేట్ చేసి ఈ విధంగా రాయాలి.
అదే ఈ సెట్ బిల్డర్ ఫామ్లో అయితే ఏ విధంగా రాయాలి అంటే ప్రాపర్టీని డిస్క్రైబ్ చేయాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ సెట్కి నేము వి అని ఇచ్చాను. ఈ సెట్ ఏమంటున్నారు, ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సపోజ్ నేను ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందనుకున్నాను. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏమై ఉండాలి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్ అయ్యి ఉండాలి. ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా? రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు ప్రతి ఎలిమెంట్ రాస్తాము, కామాస్తో సెపరేట్ చేసి ఇలాగ బ్రేసెస్లో రాస్తాము. సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేసరికి ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, సో ఈ వర్టికల్ బార్ ఏదైతే ఉందో ఈ వర్టికల్ బార్ లేదంటే కోలన్ను యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే సచ్ దట్ అని పిలుస్తాం. ఓకే, ఈ వర్టికల్ బార్ అయినా కోలం అయినా సరే మనం ఇక్కడ ఏమని చెప్తాం, సచ్ దట్ అని మీనింగ్. ఓకేనా? సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో మనం ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తాం. సో ఏ విధంగా 2 రిప్రజెంటేషన్స్ అర్థమయ్యాయి కదా. మనం 2 వేస్లో రిప్రజెంట్ చేస్తాము అని చెప్పాం. ఒకటి రోస్టర్ ఫాము, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫాము. ఓకేనా? రోస్టర్ ఫామ్ అనేది ఏ విధంగా ప్రతి ఎలిమెంట్ని లిస్ట్ చేస్తాం, లిస్ట్ ఈచ్ ఎలిమెంట్. ఓకే, అదే సెట్ బిల్డర్ ఫామ్ అయితే ఏంటి, ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తాం, డిస్క్రైబ్ ద ప్రాపర్టీ. ఓకే, అండ్ ఇక్కడ ఈ రోస్టర్ ఫామ్ అనేది మెయిన్ ఏవైనా స్మాల్ సెట్స్ లేదంటే ఫైనైట్ సెట్స్ రాసేటప్పుడు రోస్టర్ ఫామ్ యూజ్ చేస్తాం. సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేసి లార్జ్ సెట్స్ అయినా లేదంటే ఇన్ఫైనైట్ సెట్స్ అయినా రాసేటప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, బ్రేసెస్లో రాస్తాం, ప్రతి ఎలిమెంట్ని ఇలా కామాస్తో సెపరేట్ చేసి రాస్తాం. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేస్తాం, ప్రాపర్టీ డిస్క్రైబ్ చేస్తాం. ఏంటి, సో ఇదే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయొచ్చు, ఎక్స్ సచ్ దట్ ఇక్కడ ప్రతి ఎలిమెంట్ ఏ విధంగా ఉంది, ప్రతి ఎలిమెంట్ కూడా ఈవెన్ నెంబరు అండ్ అవి కూడా 10 కన్నా తక్కువే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవ్వాలి, ఎక్స్ ఈజ్ ఈవెన్ నేచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అని చెప్పొచ్చు, లెస్ దాన్ 10 అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రోస్టర్ ఫామ్లో ప్రతి ఎలిమెంటు రాసేటప్పుడు రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఓకే, రిపిటేషన్ అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను స్కూల్ అనే వర్డ్ ఇచ్చాను. ఈ స్కూల్ అనే వర్డ్ ఏ లెటర్స్తో ఫామ్ అవుతుందో ఆ సెట్ రాయాలి అంటే ఏం రాయాలి, SCHOL అంటే ఈ లెటర్స్ ఉంటే చాలు స్కూల్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 times ఓ రాసాం కదా అని సెట్ రాసేటప్పుడు కూడా 2 times రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఆర్డర్ ఏ విధంగా అయినా రాయొచ్చు, HCSOL ఏ విధంగా అయినా. ఓకే, సో ఆర్డర్ అనేది ఏ ఆర్డర్లో ఉండాలి అని ఏం లేదు, కాకపోతే రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఓకేనా? ఈ క్లాస్లో మనం సెట్ అంటే ఏంటి డెఫినేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం సెట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ కూడా నేర్చుకుందాం. అండ్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.